హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎయిర్పోర్ట్ అంటే జర్నీ డేట్ రోజు ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా దిప్పడానికి వస్తే కనుక వాళ్ళు బైక్ ఆర్ కార్ ఏదైనా పార్క్ చేసుకోవాలంటే పార్కింగ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్కి ఛార్జెస్ ఉంటాయి. కార్ అండ్ బైక్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ మీరు క్యాబ్లో రీచ్ అయినట్లయితే కనుక ఇక్కడ మిమ్మల్ని దింపేస్తారు డిపార్చర్స్ దగ్గరలో. సో డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. నేనైతే గేట్ నెంబర్ 5 దగ్గర దిగాను అనమాట. సో ఇక్కడ గేట్ ఎంట్రన్స్ వరకు అయితే మిమ్మల్ని దింపడానికి వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు రావచ్చు. తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఓన్లీ టికెట్ ఉన్న ప్యాసింజర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఫ్లైట్ డిపార్చర్కి 2 hours ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది కదా, అది టైం పడతాయి. అంటే లగేజ్ కౌంటర్లో సబ్మిట్ చేయటం, బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్, ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. లగేజ్ అనేది 7 kilos ఉంది అంటే ఒక బ్యాగ్లోనే అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఒక బ్యాగే ఉంటే కనుక 7 kilos కన్నా తక్కువ వెయిట్ ఉంటే మీతో పాటు లగేజ్ అనేది తీసుకెళ్ళిపోవచ్చు ప్లేన్లోకి. దీన్ని చెక్ ఇన్ బ్యాగేజ్ అంటారు. అలా కాకుండా ఇంకా 2 bags ఉన్నాయి, ఎక్స్ట్రా లగేజ్ ఉంది, మోర్ దెన్ 7 kilos వెయిట్ అవుతుందంటే కనుక లగేజ్ అనేది కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా డిపార్చర్స్కి డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. అందులో మనం ఒక గేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రన్స్లో మనకి ఇలా బోర్డ్ డిస్ప్లే చేస్తుంది. ఏ ఫ్లైట్స్ ఏ గేట్కి వస్తాయి, ఏ టైంకి డిపార్చర్ అవుతాయి అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తారు. ఫస్ట్ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీరు టికెట్ నంబర్ అండ్ ఆధార్ ప్రూఫ్ అనేది చూపించమంటారు. ఆధార్ కానీ ఓటర్ ఐడి, మీ టికెట్లో ఏ పేరు అయితే ఉందో అదే వ్యాలిడ్ ప్రూఫ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫ్లైట్ జర్నీ చేయాలంటే బోర్డింగ్ పాస్ అనేది కంపల్సరీ అండి. సెల్ఫ్ చెక్ ఇన్ అనేది ఎయిర్పోర్ట్లో చేయొచ్చు. లేదంటే కనుక మీకు ముందే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్ చెక్ ఇన్ అనేది కూడా చేసేయచ్చు అనమాట. ఈ సెల్ఫ్ చెక్ ఇన్ కానీ వెబ్ చెక్ ఇన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ చెక్ ఇన్ చేయాలి అనుకుంటే కనుక పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఎయిర్లైన్స్లో మీరు బుక్ చేసుకున్నారో ఆ ఎయిర్లైన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సీట్ సెలెక్షన్ ఇస్తారనమాట. సీట్ సెలెక్షన్ అనేది కొన్ని సీట్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. అంటే విండో సీట్ లేదా కొన్ని పర్టికులర్ సీట్స్ పెయిడ్ ఉంటాయి. మీకు అలాంటివి కావాలంటే మళ్ళీ పే చేసి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సీట్ అనేది చూస్ చేసుకోవచ్చు. అలా బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర లగేజ్ 7 kilos చెక్ ఇన్ బ్యాగ్కే కాకుండా 7 kilos కన్నా తక్కువ ఉంటే బెటర్. అది ఇంకా ఎక్కువ లగేజ్ ఉంది, వేరే బ్యాగ్స్ ఉన్నాయంటే 15 kgs వరకు అలౌ చేస్తారు. అంటే ఎయిర్లైన్స్ని బట్టి లగేజ్ వెయిట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. నేను ఇండిగోలో ట్రావెల్ చేశాను కాబట్టి 15 kilos అనమాట లగేజ్. చెక్ ఇన్ బ్యాగేజ్ ఏమో 7 kilos. సో ఈ ఎక్స్ట్రా లగేజ్ ఏదైతే ఉందో దానికి కూడా ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ చేసేటప్పుడు మీరు లగేజ్కి టికెట్ తీసేసుకోవచ్చు. సో లగేజ్ టికెట్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎయిర్లైన్స్ ఇండివిజువల్గా ప్యాసింజర్స్ అక్కడ లగేజ్ సబ్మిషన్ కోసం క్యూలో నుంచోవాలి. ఇండిగో ట్రావెల్ చేసే దగ్గర అయితే చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి లగేజ్ ఇచ్చే దగ్గర వెయిటింగ్ టైం ఉంది. వేరే లగేజ్ సబ్మిట్ చేసేసిన తర్వాత డొమెస్టిక్ చెక్ ఇన్ అని చెప్పేసి ఉందన్నమాట, సెక్యూరిటీ చెక్ ఇన్. ఇక్కడ డిజి యాత్ర అని యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే డిజి యాత్రలో మీరు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, మీ ఫేస్ అన్ని అప్డేట్ చేసేస్తే అక్కడ స్కాన్ చేసేస్తుంది, లోపలికి వెళ్ళొచ్చు. లేదంటే మామూలుగా ఐడి ప్రూఫ్ ఏముంది అవన్నీ చూసిన తర్వాత మీ లగేజ్తో పాటు అక్కడ లోపలికి వెళ్ళనిస్తారు. అంటే చెక్ ఇన్ లగేజ్తో పాటు ఇక్కడ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లో మనం క్యారీ చేస్తున్న బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్, ఫోన్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్, చేతుకున్న వాచ్లు, రింగులు, ఇంకేమైనా మెటల్ అంటే బెల్ట్ వేసుకుంటే బెల్ట్, ఇలాంటివన్నీ కూడా తీసి అక్కడ పెట్టేయాలి. లిక్విడ్స్ అయితే క్యారీ చేయకూడదు. ఒకవేళ ఏమన్నా పిల్లలు ఉన్నారు, ఇన్ఫాంట్స్ ఉన్నారు అంటే మిల్క్ బాటిల్ లాంటివి ఒక 100-150 mlకి మించి అయితే ఉండకూడదు. ఆ లిక్విడ్ బాటిల్ అంటే పాల బాటిల్ లాంటివి కూడా ఈ బాక్స్లో పెట్టేయాలి. ఇవన్నీ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తాయి. ఒకవేళ రిజెక్ట్ అయితే పక్కన కనపడుతుంది కదా ఆ పక్క రోలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ డెస్టినేషన్ హైదరాబాద్ టు విశాఖపట్నం. సో ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం వచ్చినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ మనం వెళ్ళినట్లయితే కనుక ఈజీగానే మనం చేరుకోవచ్చు. మనం చేయాల్సిన పనులు ఏంటనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూషన్ ఉన్నా నో ప్రాబ్లం, అక్కడ స్టాఫ్ అనేది అడిగితే చక్కగా అసిస్ట్ చేస్తారు. సో నా సెక్యూరిటీ చెక్ ఇన్, బ్యాగేజ్ చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి కాబట్టి నేను అక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నేను ఏ గేట్ నెంబర్కి వెళ్ళాలో వెళ్తున్నాను. సో నా గేట్ నెంబర్ 111 అనమాట. సో ఆ 111కి చేరుకోవడానికి మధ్యలో చాలా నడవాల్సి ఉంటుంది.
చూసారు కదా, ఎటువైపు రెండు వైపులా చాలా షాపింగ్ ఉందన్నమాట. ఫుడ్, గోల్డ్, అలా గోల్డ్ కూడా దొరుకుతుంది, మనం పర్చేస్ చేయాలి. కానీ అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్లో, అన్ని అవుట్లెట్స్ ఉంటాయి. కాకపోతే నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే షాపింగ్ అనేది ఎంతో అవసరమైతే తప్ప చేయకండి ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ప్రైజెస్ అనేది టూ కాస్ట్లీగా ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్‌లో సరే ఇడ్లీతో తినేసి సరిపెట్టుకుందాం అనుకున్నా సరే 200 ఆర్ 250 రూపీస్ అవుతుంది. దానికన్నా మీ దగ్గర ఒకవేళ కార్డ్ ఉన్నది, క్రెడిట్ కార్డ్ అంటే దాని మీద లాంజ్ సర్వీసెస్ ఫ్రీ ఉన్నాయంటే లాంజ్ సర్వీస్ యూజ్ చేసుకోండి. అన్‌లిమిటెడ్‌గా ఫ్రీ ఫుడ్ తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ బఫెటే ఉంటుంది. మీకు నచ్చింది చూస్ చేసుకొని హ్యాపీగా ఫ్రీగా తినేయొచ్చు కదా! మాకైతే టైం ఎక్కువ లేకపోయింది. అందుకని నేను లాంజ్ సర్వీస్ అనేది యూజ్ చేసుకోలేకపోయాను. అందుకని షూట్ చేయలేదు. చాలా నడవాల్సి ఉంటుంది. అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పుడుతున్నాయంటే ఎక్కడైనా చైర్స్ ఉన్న దగ్గర కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. లేదంటే కనుక ఇక్కడ చూపిస్తాను. సో దాని మీద నుంచుంటే మనల్ని అది తీసుకెళ్ళిపోతుందనమాట. ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది. మన పక్కన వాళ్ళు ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే నడిచి నడిచి కాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలంటే దాని మీద నుంచుంటే అది తీసుకెళ్తుంది. నడవలేని పెద్దవాళ్ళ గురించి, డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్ గురించి అయితే బ్యాటరీ కార్స్ ఉంటాయి. ఎక్కించుకొని మిమ్మల్ని మీ గేట్ దగ్గర దింపేస్తారనమాట. ఏ గేట్ దగ్గర ఫ్లైట్ ఎక్కాలో అక్కడ దింపుతారు. అండ్ ఎయిర్పోర్ట్లో యోగా రూమ్, ప్రేయర్ రూమ్ లాంటివి కూడా ఉన్నాయి. యోగా మ్యాట్స్ కావాలన్నా కూడా ఇస్తారు. తీసుకొని మీరు సర్వీస్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. అలా నడిచిన తర్వాత మా గేట్ దగ్గరికి వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ ఇన్ చేస్తారనమాట. ఏంటంటే బోర్డింగ్ పాస్ ఉందా, ఆధార్ ప్రూఫ్ అవన్నీ చెక్ చేస్తారు. తర్వాత బస్సు ఎక్కినట్లయితే కనుక మీరు ఏ ఫ్లైట్ అయితే బోర్డ్ చేయాలో ఆ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళి దించేస్తారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత హాయిగా మీకు అలొకేట్ చేసిన సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ అనేది వేసుకోండి. చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నట్లయితే కనుక ఎయిర్ హోస్టెస్ వచ్చి చిన్నపిల్లలతో ఫ్లైట్లో ఎలా ఉండాలి అనేది మీకు బ్రీఫ్ చేసి వెళ్తారు. డైపర్ చేంజింగ్ రూమ్, వాష్రూమ్ అది కూడా ఉంటుంది ఎయిర్ప్లేన్లో. అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మనకి సౌండ్ పడదు, అలా గిర్రమంటాయి చెవులు, అలానే ఏమైనా ఫీల్ అవుతే కనుక బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఉంటే హాయిగా అవి పెట్టేసుకొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు చూ చేస్తూ ఉండండి, అంటే స్వాలో చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి ఫీలింగ్ ఏం రాకుండా. రికమెండెడ్ ఏంటంటే చూయింగ్ గమ్ ఆర్ సమ్ చాక్లెట్ ఆర్ నారింజ మిఠాయి ఇలాంటివి ఏదన్నా పులుపు తీయటి పదార్థాలన్నీ వేసుకొని స్వాలో చేస్తూ ఉండండి. అలా టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మబ్బుల్లో విహరిస్తున్నట్టు ఉంటుంది. మబ్బులే మన కింద వెళ్తున్నట్టుంటాయి. అంత బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అయితే. చాలా చాలా బాగుంది. సో నాకు ఫ్లైట్ జర్నీ చేయాలంటే చాలా అపోహలు ఉండేవి. అంటే వామిటింగ్ అవుతుందా, హెడ్ఏక్ వస్తుందా, అలాంటివన్నీ ఉండేవి. కానీ అలా అయితే ఏది ఉండదు. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫ్లైట్ జర్నీ అనేది చాలా హ్యాపీగా, స్మూత్గా, ఈజీగా అయిపోతుంది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత లగేజ్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ లగేజ్ కౌంటర్లో లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మీరు దిగిన తర్వాత గేట్లోంచి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు అయితే దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఒక్కొక్కసారి బస్ సర్వీస్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీరు వాక్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్లోంచి ఏరోప్లేన్లోకి కూడా వెళ్ళిపోతారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను రీచ్ అయిన డెస్టినేషన్ వైజాగ్ కాబట్టి ఇక్కడ చూసారా వ్యూ అయితే అదిరిపోయింది. అలా ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఒకవైపు నేల, ఇంకొక పక్క సముద్రం. నాకైతే చాలా చాలా నచ్చిందండి. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.